నమస్తే, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో దురంధర్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్నగా ఛానల్ సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఏ సర్టిఫికేషన్ ఉంటుంది, పెద్దలకు మాత్రమే అడల్ట్ కంటెంట్ ఉంది, బ్లడ్ అండ్ గోరీనెస్ అవుతుంది. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే మూవీ 3 గంటల 30 నిమిషాల దాకా డ్యూరేషన్తో పాటు వస్తుంది. కొంచెం లెంతీగా ఉంటుంది డ్యూరేషను. సో సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఒక స్పై వేరే కంట్రీకి వెళ్ళేసి అతని లైఫ్ ఎలా ఉంటుంది, స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద చూపించారు. మూవీ బాగుంది, చూపించే విధానం బాగుంది, కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ముందే చెప్పిస్తున్నా. ఫస్ట్ ఏంటంటే డ్యూరేషను, అండ్ ఆల్సో సెకండ్ పార్ట్ కూడా ఉంది దీనికి. అంటే సింపుల్ చెప్పుకోవాలంటే మాత్రం ఇది ఆల్రెడీ జరిపిన ఇన్సెన్సెస్ మీదనే క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఈ మూవీని అయితే తీసిరన్నమాట. సో బాగానే ఉంది. మన యూరి తీసిన డైరెక్టరే బాగా అనిపించింది. లీడ్ యాక్టర్స్లో చూసుకుంటే మాత్రం మన రణ్వీర్ సింగ్ గారు అయితే మొత్తం దుమ్ము దులిపేసారు అనుకోవచ్చు. అయితే క్యారెక్టర్లకు ఆక్వర్డ్గా అనిపించింది. నిజంగా చెప్పుకోవాలంటే క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఈ ఖండలో వీరుడు ఎటు పోయినరా అన్నట్టు ఉంటారు. సో మొత్తం స్టిఫ్గా ఉంటాడు, మొత్తం జిమ్ బాడీ అని ఉంటుంది. మిగతా అందరూ కూడా నార్మల్గా ఉంటారు, జిమ్ ఉంటుంది ఏముంటుంది, నార్మల్ క్యారెక్టర్స్ లాగా ఉంటారు. మనోడు యూనిక్ లాగా అనిపిస్తాడు, కానీ మోస్ట్లీ ఇట్లా ఉండదు జిమ్ బాడీ లాగా అన్నట్టు. అండ్ సంజయ్ దత్ గారిది ఎంట్రీ డిఫరెంట్గా ఉంటుంది. అక్షయ్ ఖన్నా గారిది క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడం, లాస్ట్ సీన్ దాకా కూడా అతను ఉండడం కూడా ఉంటుంది. సో మిగతా అర్జున్ రాంపాల్ గారిది అయితే మాత్రం డిఫరెంట్ రోల్ అండ్ సారా అర్జున్ గారిది అయితే మొత్తం క్యారెక్టర్ లిమిటెడ్గా ఉంది అన్నట్టు అనిపించింది. కానీ మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు 4-5 మధ్యలోనే స్టోరీ అంతా కూడా నడుస్తుంది. సో అదొక్కటి ఆక్వర్డ్గా అనిపించింది. మన రణ్వీర్ సింగ్ గారి జిమ్ బాడీ అది అంత వైబ్ అంతగా అనిపించింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మూవీ పరంగా చూసుకుంటే నాకైతే మంచిగా అనిపించింది. మన సీక్రెట్ ఏజెంట్స్ కానీ లేకపోతే స్పైస్ ఎలా పనిచేస్తారు అంటే ఇది ఏమంటారు జేమ్స్ బాండ్ సిరీసెస్ ఉన్నట్టు అట్లా కాకుండా యాక్చువల్ ఎలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఎలా బాధపడతారు అనే దాని మీద కూడా బాగా చూపించారు. ఎలా ప్లానింగ్ చేస్తారు, ఎలా అప్రోచ్ అవుతారు అనే దాని మీద బాగానే ఉంది. జెన్యున్గా చెప్పుకోవాలంటే మూవీ చూడదగ్గ మూవీ. మన దేశం కోట్ల చాలామంది ఏం స్ట్రగుల్ అవుతారని అది మీకు చిన్నగా హింట్స్ లాగా చెప్పారు. మరి రణ్వీర్ సింగ్ గారి మెయిన్ స్టోరీ కూడా ఇంకా రివీల్ చేయలేదు. మెయిన్ స్టోరీ అయితే సెకండ్ పార్ట్లో రివీల్ చేస్తారు. ఐ థింక్ మార్చ్లో వస్తుంది అనుకుంటే పార్ట్ 2 దురంధర్ టు బి కంటిన్యూ అని పెట్టిర్రు. మేబీ 2 అని పెడతారో ఏం పెడతారో తెలియదు, కానీ అది టైటిల్ కూడా లాస్ట్లో పెడతారు మీ దురంధర్ అని. మీకు బాగా అనిపించింది వీళ్ళు కూడా. అండ్ మాఫియా డాన్ అవుతాడా, ఏమవుతాడా, ఇంకేం గోల్మాల్ అయితే ఇంకేం రివీల్ అవుతాయి అనేది చూపించింది. దాంతోపాటే మన కొన్ని మూవీస్ ఉంటాయి, మన ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏం పనిచేస్తున్న వీక్లీ వేస్తున్నట్టు ఉండదు. దీంట్లో పర్టికులర్గా చెప్తారు కొన్ని పొలిటీషియన్స్ వల్ల ఏం చేయలేకపోతున్నాం అంటే మన మాధవన్ గారిది క్యారెక్టర్. స్టార్టింగ్లో మాధవన్ గారిది చెప్పడం మర్చిపోయాను. సో మాధవన్ గారి క్యారెక్టర్ ఉంటారు, అజిత్ గారిది క్యారెక్టరు చెప్తుంది అన్నీ ఓపిక వర్ధం కాలం అంతా నిర్ణయం చేస్తుంది. అంటే హిందీలో డైలాగ్ ఉంటుంది, తెలుగు చెప్తాను. ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా గ్యాదర్ చేయమనేసి అయితే ఒక డైలాగ్ ఉంటుంది. అదైతే మొత్తం మస్తు పర్ఫెక్ట్గా దించిపోయి ఆ డైలాగ్ అయితే నాకైతే బాగా అనిపించింది. స్టార్టింగ్లో ఏమనుకోకండి మేము మాధవన్ గారిది మర్చిపోయాను, మాధవన్ క్యారెక్టర్ కానీ మాధవన్ క్యారెక్టర్ మాత్రం దింపేసాను అనమాట. నిజంగా చెప్పుకోవాలంటే చాలా మంచిగా క్యారెక్టర్ని దింపేసారు. సో ఓవరాల్గా నేనైతే మాత్రం మూవీని రికమెండ్ అయితే చేస్తాను. ఫైనల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 స్టార్స్ ఇస్తున్నాను. అదేందన్నా 3 ఇచ్చినావు అంటే 3 అయినా సరే మంచి రేటింగ్ బాగానే ఉంది, చూడొచ్చు. కానీ పెద్దలకు మాత్రమే రేటింగ్ తక్కువ ఎందుకు ఇచ్చిన కారణాలు ఏంటంటే మాత్రమే మన ఆబ్వియస్గా ఇలాంటి సినారియోస్లో జిమ్ బాడీ పెట్టుకోవడము అది ఇది కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది. అండ్ ఆల్సో కొన్ని క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని చేంజెస్ ఉంటాయి, ఎగ్జాక్ట్గా దింపరు అనుకోవచ్చు. సో అవి అండ్ ఆల్సో కొన్ని సెన్స్ అనిపించలేవు, లైక్ బాడీ రివీలింగ్ డ్రెస్సెస్ కానీ కొన్ని ఇట్లా పాకిస్తాన్ ఉందో లేదో నాకు ఐడియా లేదు, కాబట్టి ఎక్కువ నాకు తెలియదు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి అడిగినా కొన్ని ఉంటాయి కదా, అంటే ఇస్లాంలో ఉన్న కల్చర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉండదేమో అన్నట్టయితే నా ఒపీనియన్. జెన్యున్గా 100% షూర్ కాదు. అది చూపించారు చేజెస్, బైక్ చేజెస్ అవి ఇవి కొంచెం ఓవర్గా అనిపించింది. కొన్ని సీన్స్లో బైక్ మీద పోతున్నట్టు అది కొన్ని సెన్స్ అనిపించలేవు. కొంచెం కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ ఉంటాయి. ఆబ్వియస్గా మనం ప్రతి సీన్లో చూసేదే, ప్రతి సీన్లో నేను చెప్తాను ఉంటాను, స్టోరీస్ అయితే మోస్ట్లీ ప్రిడిక్టబుల్ ఉంటాయి. కానీ కీలకమైన విషయం ఏంటంటే మాత్రం మూవీ చూపించే విధానం, చెప్పే విధానంలో ఉంటుంది. బాగుంది నేనైతే రికమెండేషన్ చేస్తాను. ఈ వారం మనకి ఎట్లయినా
బాలయ్య గారిది సినిమా లేదు కాబట్టి యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావాలంటే మాత్రం ఇది ఒకటి కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ పైన ఇంకొక పెద్ద మైనస్ ఏంటంటే మాత్రమే డ్యూరేషన్ 3 hours 30 minutes డ్యూరేషన్తో పాటు వస్తుంది. అరే 2 hours 45 minutes తీసిన వాడు ఇంకా 3 hours 30 minutes అంటే మాత్రం ఇది చాలా పెద్ద మైనస్ అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, ఇది ఈ మూవీకి సంబంధించిన నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనుకోవచ్చు. నచ్చి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే ఇట్లా మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఒక కామెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోకి అయితే ఇంతవే, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.